సో టైం అరౌండ్ 3:30 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది అనమాట ఎగ్జామ్. యూ క్యాన్ సీ 1 అవర్, ఐ మీన్ ఒక 50 మినిట్స్ 1 అవర్ అట్లా కరెంట్ అఫైర్స్కి అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక మాక్ రాశాను. సో ఇది వస్తే ఇంకా 5th మాక్ అనమాట. టెక్స్ట్ బుక్లో 2024 సిరీస్ ఇదంతా. అండ్ యాజ్ యూజువల్ తక్కువ అటెంప్ట్స్ అయ్యాయి. 63% కూడా తక్కువే వచ్చింది. అంత మంచిగా ఏం లేదు. రాసిందే 4000 మెంబర్స్, అందులో కూడా తక్కువ పర్సెంటైల్ ఉంది. అసలుకి ఎట్లా రాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు క్వాంట్లో అయితే అసలు నాకు 3 DIs ఖచ్చితంగా వస్తున్నాయి ప్రతి పేపర్లో. బట్ ఇంతకుముందు వరకు అంతా ఒకటి కేస్లెట్ వచ్చింది. కానీ ఈరోజు ఉన్న పేపర్లో 3 DIs టేబులర్ DIసే వచ్చాయి. బట్ ఒక దాంట్లో నేను చూసుకోలేదు, పర్సంటేజెస్లో ఉందనుకొని చేస్తూ ఉన్నా రానేలేదు. బట్ లాస్ట్లో గమనించింది ఏంటంటే అది డిగ్రీస్లో ఉంది. పోయింది, అక్కడ పోయింది. ఇంకా పెట్టినవి కూడా తీసేసాను అన్నమాట, నెగిటివ్ పోతాయని. సో ఇంకా ఇంగ్లీష్ చూస్తే బెటరే, కొంచెం ఈజీగానే ఉంది అన్నట్లు అనిపించింది. ధైర్యం చేసి ఒక పారాజంబుల్ ఉండింది, అది పెట్టాను, కరెక్ట్ అయ్యింది. పారాజంబుల్ కరెక్ట్ అయ్యింది. బట్ వేరే ఒక గ్రామటికల్ క్వశ్చన్ది రాంగ్ అయింది. అండ్ బెటర్ కొంచెం 24 అటెంప్ట్స్ ఒకటే రాంగ్ అయింది ఇంగ్లీష్లో. అండ్ రీజనింగ్ కూడా 25. నేను చూస్తూనే ఉన్నా ఒక 35 అవుట్ ఆఫ్ 35 పెడదామని, బట్ అవ్వట్లేదు. ఒక పజిల్ రాలేదన్నమాట. ఒక పజిల్ ఇంకా 1 or 2 పజిల్ కూడా రానట్టున్నాయి. ఐ విల్ షో యూ. లాంగ్ అవుతుందేమో వీడియో. సి పారాజంబుల్ అంతా కరెక్ట్ అయ్యింది. సో దిస్ ఈస్ ది పారాజంబుల్ అన్నమాట. అంతా కరెక్ట్ అయ్యింది, కానీ ఇది రాంగ్ అయిందన్నమాట. సో యూ కెన్ సీ దిస్ ఈస్ ది పారాజంబుల్. కరెక్ట్ అయినాయి అన్నీ. 23rd క్వశ్చన్ కదా, 23rd ఆ సిరీస్ అన్నీ కరెక్ట్ అయింది. బట్ గ్రామటికల్ ఎర్రర్లో రాంగ్ అయింది. రీజనింగ్కి వస్తే ఒక టేబుల్, ఈ పజిల్ ఏందో తొక్కలో పజిల్ రాలేదు ఎంతసేపు అయినా కూడా. అండ్ ఇంకా ఏవో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఒక లైక్ రెక్టాంగులర్ టేబుల్ పజిల్ ట్రై చేశాను, బట్ రాలేదు. సో ఈ 2 పజిల్స్ రీజనింగ్లో రాలేదు. కనీసం ఆల్రెడీ ట్రై చేస్తూ ఉన్న ఈ పజిల్ అన్నా వచ్చిందంటే 30 అటెంప్ట్స్ అన్నా అయ్యేవి అట్లీస్ట్. అండ్ ఇది చూడండి, DI. ఇది లైక్ పెద్దగా టైం టేకింగ్ అని చేయలేదు. అండ్ ఈ పజిల్ డిగ్రీస్లో ఉందా, నేను పర్సంటేజ్లో అనుకున్నాను. అండ్ చేసిన DI అంటే ఇది చేశాను అన్నమాట. సో ఇది రఫ్ షీట్స్. ఈ పజిల్ DI క్వాంట్లో ఒకటి చేసా. అండ్ ఇది పర్సంటేజెస్ అనుకొని వేసాను, బట్ అది డిగ్రీస్లో ఉంది. సో ఈ క్యాలిక్యులేషన్ చేసి కూడా వేస్ట్ అయింది అన్నమాట.